నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ పరిధిలోని భూములను కొనుగోలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడే మున్సిపల్ రికార్డుల్లో కూడా పేరు మార్పు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ డ్రైనేజీ కాలువలను ప్రక్షాళన చేయండి. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. పట్టణంలోని 28వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పథకాలు వివరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. మెట్టావపరగూడెంలో వాడపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి జన్మదిన వేడుకల్లో పేదలకు వస్త్రదానం, అతిథిగా పాల్గొన్న ఇతగోడు తాతాజీ. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ వ్యవస్థాపక దినోత్సవంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చిన పాత్రికేయులు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తాడేపూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఏసీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం మాట్లాడారు. పురపాలక శాఖ పరిధిలో భూమి కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే పేరు మార్పిడి చేసే విధానాన్ని అమలు చేయడం అభినందనీయమన్నారు. గతంలో భూమి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత పేరు మార్పిడి కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో ప్రజలకు ఈ ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. ప్రజలకు సమయం, శ్రమ ఆదా అవుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ పురపాలక సంఘాల్లో ఈ బిల్లు పారదర్శకతకు ఇది ఒక చక్కటి నిదర్శనం అధ్యక్ష. ఒక వ్యక్తి ఆస్తి కొనుగోలు చేసుకుని పురపాలక సంఘాల చుట్టూ తిరగకుండా సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖలో ఫీజు చెల్లించిన వెంటనే మరి మార్పు చేసి అవకాశం తెచ్చి ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. వేరే వేరే పురపాలక సంఘాల్లో వేరే వేరే రేట్లతో మిటివేషన్ ఛార్జెస్ లేకుండా అంతా యూనిఫామ్ గా రాష్ట్రం అంతా ఒకే రకంగా చేయడం ఇది ఒక మంచి ఉద్దేశం అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క ఇదివరకు ఏంటంటే పన్ను వేసే విధానాన్ని అధికారుల చేతిలో ఉండేది అధ్యక్ష. వాళ్ళు కొంత డబ్బు తీసుకుని వాళ్ళు ఇష్టానుసారం చేసే పరిస్థితి నుంచి ఈ రోజు అంతా పారదర్శకతగా ఎక్కడైనా ఒకటే రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ బట్టి పన్నులు వేస్తారనేది ఇది ఒక రూల్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ దాంట్లో అవకతవకలు ఉండవు. అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా ఒకే పద్ధతి, ఎక్కడ ఏ మున్సిపాలిటీలో అయినా మరి ఇదే ఫీజెస్ అనేది మంచి ఉద్దేశమే. కానీ కొన్ని ఏంటంటే అధ్యక్ష అక్కడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా కొన్ని మనం అనుసరించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ బిల్లు నేను మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాను అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన పనులను చేపట్టి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం ఎమ్మెల్యే ధర్మరాజు ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన ఇరిగేషన్ కాలువలు, డ్రైన్లకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనలో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సభలో హామీ ఇచ్చారు. కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, ప్రక్షాళన పనులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అధ్యక్ష. ఈ పరిధిలో 59 పంట కాలువలు, 38 డ్రైన్లు, 99 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురం మండలంలో 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఎనమదూరు డ్రైన్పై కోమరం నుండి ఎస్పందిపాడు గ్రామాల వరకు 21 ఇన్లెట్లు ఉన్నాయి అధ్యక్ష. వీటిని గతంలో 2007లో గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 258 ఇచ్చారు అధ్యక్ష. దాన్ని ఆ పనుల్ని అక్కడి నుంచి కూడా మొదలు పెట్టకుండా
2 దశాబ్దాలు పూర్తయినప్పటికీ కూడా వాటిలో ఎటువంటి పురోగతి లేదు అధ్యక్ష. వాటిని త్వరగా నిర్మిస్తే అక్కడ ఉన్న రైతులకు కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష. వాటిని పునర్నిర్మించాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రైతులకి ఈ ఎనమదూరు డ్రైన్పై 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి పొందేపాడు దగ్గర, ఇంకొకటి కేశవరం దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆ 2 కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అధ్యక్ష. వాటిని మరామతులు చేస్తే అన్నిటికి కూడా సకాలంలో సుమారుగా 1400 ఎకరాల వరకు సాగునీరు అందుతుంది అధ్యక్ష. అలాగే కొత్తగా ఎస్కొందపాడులో కొత్త రెగ్యులేటరీ అంటే మనకి పంపింగ్ హౌస్ ఒకటి ఏర్పాటు చేస్తే సుమారుగా 700 ఎకరాలకి సాగునీరు సకాలంలో అందుతుంది అధ్యక్ష. అలాగే మాకు ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఇంకో 2 డ్రైన్లు ఉన్నాయి అధ్యక్ష. పందుకోడు, తోకలపల్లి డ్రైన్ ఉంది అధ్యక్ష. దీని ద్వారా వరదలు వచ్చినప్పుడు అనేక పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి అధ్యక్ష. దీన్ని అడ్డ పందుకోడు అనే నాన్ నోటిఫైడ్ డ్రైన్ ఉంది అధ్యక్ష. దాని ద్వారా ఉప్పుటేరుకు అనుసంధానం చేస్తే ఈ వరదలని రాకుండా నిర్మూలించవచ్చు అధ్యక్ష. అలాగే మనకి ఏదైతే ఉందో మనకి ప్రధానంగా 4 పంట కాలువలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏలూరు కాలువ, పిప్పర్ కాలువ, మనకి అలాగే కాపారం కాలువ. ఈ కాలువలన్నింటినీ కూడా ఆధునీకరించి అంటే గత ప్రభుత్వంలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేయటం వలన సాగునీరుకి తాగునీరుకి కూడా అన్ని గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. వీటిని ఒక ప్రణాళిక ప్రకారం ముందే మనం అంటే ఇది జనవరి కల్లా మనం దాన్ని ప్రణాళికల్ని తయారు చేసుకుని రాబోయే ఏప్రిల్లోనే ముందు మనం పనులు పట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఇంటింటికి నిర్వహించే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 28వ వార్డులో వార్డు ఇన్ఛార్జి పసలపూడి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ హాజరై ఇంటింటికి తిరిగి సంక్షేమ అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు, క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ బాజీ, పసలపూడి రాంబాబు, అమలాపురం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నాకు ఈవేళ ఏం గుర్తుకొస్తాయంటే బాధుడే బాధుడు, ఇదేం కర్మ, 6 ప్యాక్ ఈ ప్రోగ్రాంలు 3 ప్రోగ్రాంలు మనం డోర్ టు డోర్ చేయడం జరిగింది. ఆవేళ ఆ రోజు స్పందన ఎలా ఉందో అంతకు మించిన స్పందన మరి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆనందంగా ఎదురొచ్చి మాకు ఈ పథకాలు పడినా లేకపోయినా బాబు గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పడం ఒక విశేషంగా భావిస్తూ ఉన్నాం. అయితే ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కౌన్సిల్ లేకపోవడం అనేది మరి ఈ గత 7 సంవత్సరాలుగా ఒక దురదృష్టమైన కార్యక్రమం. ఎందుకంటే బాధ్యతాయుతమైన కౌన్సిలర్ అనేది ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ప్రజలు వెళ్ళి కౌన్సిలర్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీగా అక్కడ ఎక్కడికక్కడ డ్రైన్లు మరి రోడ్లు కానీ ఇవన్నీ వేయించడానికి కానీ మరి డ్రైన్లు తీయించడానికి కానీ ఒక ప్రతినిధి ఉండడం జరుగుతూ ఉంది. అలాంటిది గత 7 సంవత్సరాలుగా ఎన్నిక లేకపోవడంతో ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రజల స్పందన అందరం చూస్తూ ఉన్నాం. ఎవ్వరూ నోటెంట ఎక్కడా కూడా చిన్న మాట కూడా వచ్చి మాకు రాలేదని అడిగిన పరిస్థితులు లేవు. ఒకవేళ ఉన్నా సర్దుకుంటున్నారు. మరి ఏదైనా రాకపోతే బాధ్యత తీసుకుని ఖచ్చితంగా వార్డు ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే మా పట్టణ అధ్యక్షులు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2,50,000 రూపాయలు ఇంటి లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఎవరైనా మరి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం జరుగుద్ది. ఈ వార్డులో ప్రతి ఒక్కరికి జరుగుద్ది. కాబట్టి సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ సంప్రదించండి. ఖచ్చితంగా మీకు ఆ స్కీములు ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా ఒక ప్రమాణం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాల కుటుంబ సభ్యులు అందరికీ అప్పచెప్పింది.
తాడేపూడెం శాసనసభలో ప్రభుత్వ వైపు బొత్స శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా తాడేపూడెం మండలం మెట్టోపురగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స శ్రీనివాస్ జన్మదిన కేక్ను కట్ చేసి అనంతరం సుమారు 200 మంది పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం బొత్స శ్రీనివాస్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. కార్యక్రమంలో బొత్స శ్రీనివాస్ మిత్ర బృందం సభ్యులు, మెట్టోపురగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, తిరుమల సూరిబాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఈతగొడ తాతాజీ, బీజేపీ నియోజకవర్గ మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అరప ప్రసాద్, మద్దిపాటి ధర్మేంద్ర, కొల్లి రాజశేఖర్, మద్దిపాటి ధర్మేంద్ర, పశుమతి రామలక్ష్మణ్, తెలుగు యువత నాయకులు ఎర్రబండి సతీష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పేద కుటుంబాలు పాల్గొన్నారు. అనంతరం బొత్స శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్పు పెద్దలు బొత్స శ్రీనివాసరావు సోదరులు కమిట్మెంట్తో ఏదైతే నన్ను ప్రజలు ఇంత మెజార్టీ ఇచ్చి నెగ్గించారో ఆ ప్రజలకి నా టైంలో ఏదో చేసి వాళ్ళకి అన్ని రకాల సమస్యల పరిస్థితులు, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ వాళ్ళ భాగస్వాములు చేయాలి. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, మిగతా రకాలు ఏ రకం ఉన్నా సరే తీసుకెళ్లాలని ఒక నిజాయితీగా కమిట్మెంట్తో పనిచేస్తున్న నాయకుడు ఎవరంటే మన ఎమ్మెల్యే గారు. ఇది మనం చెప్పట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో కానీ, జిల్లాలో నాయకుల సర్వేలో కానీ ఆయన పూర్తి మద్దతు సర్వే ద్వారా రావడం జరిగింది. ఈరోజు మనకు ఒక దానకర్ణుడిలాగా ఆయన సొంత ఆస్తులు కూడా అమ్ముకుని, ఎందుకంటే రాజకీయంలో నెగ్గిన తర్వాత ఏ రకంగా మనం ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలని చూసే ఈ రోజుల్లో ఆయన నెగ్గిన తర్వాత కూడా రామారావు 30 ఎకరాలు అమ్మి ఆయన సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇవాళ ఆయన P4లో ఎన్నో కార్యక్రమం చేస్తూ ఆయన డబ్బిచ్చి మిగతా డబ్బులు అడిగి కట్టిన విన్న ఇవాళ తాడేపూడి పట్టణంలో. అలాగే మనం జాతర చేశారంటే ఇవాళ బనుసులమ్మ జాతర రాష్ట్రంలో హైలైట్ అయింది. దానికి రామారావు ఆయన 20 లక్షల రూపాయలు సొంత క్యాష్ ఖర్చు పెట్టారు. ఇవాళ పెన్షన్ రాలేదని, పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండి సచివాలయం ఉండిపోయిన వాళ్ళకి సొంత క్యాష్ వాళ్ళకి వచ్చేదాకా ఆయన ఇవ్వాలని నెలకి రామారావు 2,80,000 రూపాయలు ఆయన డబ్బులు ప్రతి మనిషికి 3,000 కాడికి ఇస్తున్నారు ఆయనకి. ప్రభుత్వం ఇచ్చే వేల కోట్ల రూపాయలు కాకుండా ఈ రకంగా సొంత డబ్బులతోటి ప్రజలను ఆదుకుంటూ వెళ్తున్న వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఊళ్ళో గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మీ అందరూ పాల్గొనడం శుభసూచకం. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాం. ఈ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు తనది అనే ప్రత్యేకంగా ఏం పెట్టుకోకుండా చిన్నప్పటి నుంచి నేను చూసిన వ్యక్తిగా మీకు 2 విషయాలు చెప్పగలుగుతాను. ఆయన చేతికి వెముక లేదు. వచ్చిన వాళ్ళకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా ఇమీడియట్గా ఏం ఆలోచించకుండా అందించగలిగే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న వ్యక్తిగా, ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం అంటే వాళ్ళని లేపుతాం, సహాయం చేస్తాం, పంపించేస్తాం. ఈయన అలా కాదు, వాళ్ళని లేపు సహాయం చేస్తే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి కూడా పంపించే ఇది. అంటే ఈ రోజున ఆయనకు ఉంది కాబట్టి పెట్టి పంపించడం సాధారణం. ఏమీ లేని రోజుల్లో, జేబులు ఖాళీగా ఉన్న రోజుల్లో కూడా ఆయన అనేక మందికి ఇలాంటి సహాయాలు చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నేను చెప్పగలుగుతాను. అలాగే మన ఎమ్మెల్యే గారు గత ఎంతోమందిని ఎమ్మెల్యేలు మీరు చూశారు. ఈయన గత 2 సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్మెంట్ తాడేపల్లిగూడెం కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రాంతాల్లో కానీ, రోడ్ల విషయంలో తీసుకున్నా, మిగతా అభివృద్ధి విషయంలో చూసుకున్నా ఈయనకి మరెవరు సాటి లేరని ఆయనే ప్రూవ్ చేసుకున్నారు. మీరు అందరూ అనుకుంటారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజులు ఏంటంటే మీరు ఎక్కడ ఎందుకు పెట్టారని. ఎమ్మెల్యే గారు ఇవాళ అయితే ఊర్లో లేరు. ఆయన పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఆయన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలనే విషయంలో గుడికి వెళ్ళి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని ఆయన ఫ్యామిలీతో గుడికి వెళ్ళడం జరిగింది. ఆయన గుడికి వెళ్ళకముందే వారం రోజుల నుంచి కూడా ఆయన పుట్టినరోజు తెలుసుకున్న ఆయన అభిమానులు కానీ, ఒక జనసేనే కాదు, టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కూడా, మళ్ళీ అందరూ వ్యాపారస్తులు కూడా
ప్రజలు కూడా ఇవాళ ఈ కార్యక్రమం ఉంది. ఈ సుబ్బరాజు గారు మేమంతా కూడా ఒక యూనిట్గా ఇక్కడ పుట్టినరోజు చేయడానికి కారణం అంటే ఇక్కడ పేద ప్రజలకి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బట్టలు ఇవ్వడం వల్ల మీకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి ఆలోచనతో మాత్రమే ఆయన ఒప్పుకున్నారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ పురుషుడు ఉన్నట్టు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన యొక్క ఆపద్ బాంధవులు, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క మరి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా మరి గత 2 వారాల నుంచి మరి ఈ కాన్స్టిట్యున్సీలో చాలా అంగరంగ వైభవంగా మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ నియోజకవర్గంలో గతంలో ఎవరు కూడా దాచుకో అనే విధంగానే వ్యవహరించారు తప్ప సేవే పరమావధిగా సొంత డబ్బులతో మరి ఆస్తులను కూడా అమ్ముకుని ఇవాళ సేవ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు వారు. మరి వికలాంగులు కుటుంబాల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి సుమారు 70 మందికి 3,000 రూపాయలు చొప్పున మరి పెన్షన్ పంపిణీ చేసే ఘనత మన గౌరవ శాసనసభ్యుల వారికే దక్కుతుంది. మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇప్పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మన పుట్టినరోజు వేడుకలు మన గ్రామంలో పెట్టాము. మొత్తం నియోజకవర్గంలో కూడా పొద్దున్న నుంచి ప్రతి గ్రామం, వార్డుల్లోని, టౌన్లోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఒకటే చెబుతాడు, నాకు 62,500 మెజార్టీ ఈ తాడేపల్లిగూడెం ఏర్పడేగా ఇంత మెజార్టీ ఏ ఎమ్మెల్యేకి రాలేదు, నాకు వచ్చింది. ఏం చేయాలి నాళ్ళకే? ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర గ్రీవెన్స్ 100 నుంచి 150 మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పడం, ఆ సమస్యల మీద ఆయన సానుకూలంగా స్పందించి చేతనమైన వరకు గవర్నమెంట్ అధికారులకు చెప్పి చేయించడం. ఒకవేళ ఏదన్నా అది అవ్వదనుకుంటే ఏదైనా హాస్పిటల్లో వైద్యం చేయించడం, అది 50,000 25,000 1,00,000 ఆయన భరించడం జరుగుతుంది. గౌరవ ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం మండలంలో అనేక గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న నాయకులకందరూ కూడా ధన్యవాదాలు. అదే విధంగా మా యొక్క గ్రామంలో ఇంత భారీ ఎత్తున మరి కూటమి నాయకులు సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి మాకంతగా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి అందరూ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు స్థానిక ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్ నిర్వహణలో స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ నుండి పెంటపాడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ సూర్యారావుకు వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కరి నాగేశ్వరరావు, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి ఓవి రాజు, మున్సిపల్ వర్కర్స్ నాయకులు వాసు, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు పాత్రికేయులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెంటపాడులో బైక్ ర్యాలీ చేసి తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలడుగుల సతీష్, ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తాడేపల్లిగూడెం వారు మనంతా పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా 5 డిమాండ్ల గురించి వారు ప్రస్తావించారు. మరి యొక్క డిమాండ్లోని వివరాలని ప్రభుత్వానికి తెలియజేసి మా వంతు ప్రయత్నం జర్నలిస్టుకు మంచి విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సామాజిక బాధ్యతని భుజాన్ని ఎత్తుకుని సామాజిక బాధ్యతతో పాటు ఏదైతే 4th ఎస్టేట్గా పిలిచే
జర్నలిస్ట్ రంగం ఉందో ఆ రంగంలోకి వచ్చిన వారికి రక్షణ కల్పించడంతో పాటు వెల్ఫేర్ యాక్టివిటీస్ వంటివి కొనసాగించడానికి నిరంతరం పనిచేసే దేశంలోని ఏకైక సంఘం ఏపీయూడబ్ల్యూజే. ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పోరాటం చేస్తూ గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు పనిచేసే పాత్రికేయుల రక్షణ, సంక్షేమం వంటి అంశాలను భుజానికి ఎత్తుకొని ఫలితాలను సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో మనం ఇప్పటివరకు చాలా ఫలితాలు పొందడం జరిగింది. ఆ ఫలితాల్లో భాగంగా ఎక్రిడేషన్లు కావచ్చు, హెల్త్ స్కీములు కావచ్చు, మిగతా ఏదైనా సాధించగలిగాం. ఒక గుర్తింపు అంటే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా 15,000 మందితోటి అత్యధిక సభ్యులు కలిగిన ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్. ఏపీయూడబ్ల్యూజే అనేది జర్నలిస్టుల ఉద్యమం కోసం వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఆవిర్భించినటువంటి జర్నలిస్టు సంఘం. ఇది మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుండుగోలకు చెందిన మానుకొండ చలపతిరావు గారు ఈ ఏపీయూడబ్ల్యూజే సంఘాన్ని 70 సంవత్సరాల క్రితం స్థాపించారు. అప్పట్లో అతి తక్కువగా 30 మంది సభ్యులు ఉండేవారు. అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ సంఘంగా ఉంది. ఓన్లీ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అతిపెద్ద జర్నలిస్ట్ సంఘం ఏపీయూడబ్ల్యూజే అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఈ రోజునే జర్నలిస్టులు అనుభవిస్తున్నటువంటి కొన్ని హక్కులు కానీ, అలాగే వారి యొక్క బాధ్యతలు కానీ, వీటికి ఏపీయూడబ్ల్యూజే 70 సంవత్సరాల నిరంతర పోరాటం చేసిన కృషి ఫలితం దక్కింది. ఎందుకంటే ఈరోజు మండల స్థాయి విలేకరులకు కూడా ఎక్రిడేషన్ కార్డులు, అలాగే బస్సు పాస్, ఆర్టీసీ బస్సు పాస్ సదుపాయం, అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీము, అలాగే ప్రమాద బీమా, అలాగే ఇళ్ల స్థలాలు, అలాగే జర్నలిస్టులు పిల్లలకి విద్యా సంస్థల్లో ఫీజు రాయితీ, ప్రైవేట్ విద్యా సంస్థలు 50% ఫీజు రాయితీ, ఇలాగ అనేక రకాలైనటువంటి హక్కులు సాధించుకోవడం జరిగింది. 69 సంవత్సరాలు ఒక యూనియన్ 70 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. 69 సంవత్సరాల ఈ యూనియన్ సుదీర్ఘ ప్రయాణం, ఎంతోమంది మహనీయులు, సీనియర్ రిపోర్టర్లు అందరూ కూడా త్యాగ ఫలితం. ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా, ఒక జర్నలిస్టు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే సమాజంలో వాళ్ళ త్యాగ ఫలితం అది. మనందరికీ కూడా బస్ పాసులు కానీ, మన గుర్తింపు కార్డులు కానీ, రైల్వే పాసులు కానీ, జీవిత బీమా కానీ అన్నీ మనం సాధించుకున్నామంటే, ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే కారణం మన ముందున్నటువంటి మన యూనియన్ నాయకులే. వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం, మన కుటుంబాలు మనం కూడా. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి ఒక సెక్రటరీ జనరల్గా దోసనపూడి సోమసుందర్ గారు ఎన్నికవడం అనేది మనకు చాలా గర్వించదగిన విషయం అది. అదేవిధంగా ఈ 69 సంవత్సరాల నుంచి 70 సంవత్సరంలో ఈ ఏడాది పొడుగునా జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఆంధ్రప్రదేశ్ తరఫున అన్ని కార్యక్రమాల్లో ఏపీడబ్ల్యూజేకి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి బీజేపీ పట్టణ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగింది. బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబాసీను అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా దేశంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సాపురం పార్లమెంటరీ మీడియా ఇన్ఛార్జి నర్సి సోమేశ్వరరావు, పట్టణ బీజేపీ అధ్యక్షులు దుబాశ్రీను, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు ఇమ్మంది బెనర్జీ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, కావ్యారెడ్డి, కసిరెడ్డి నాగదుర్గ, మారిశెట్టి నరసింహమూర్తి, పాటే నాగేశ్వరరావు, తాడాల సూర్యకుమారి, గోకా మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీదుర్గ, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొని వాజ్పేయికి నివాళులర్పించారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఆ రోజు వారు మాట్లాడే సమయం ఉంటే ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా ఆబ్సెంట్ అయ్యేవారు కాదట. ఇవాళ వాజ్పేయి గారి ప్రసంగం వినాలి, ఆయన ఏం మాట్లాడతారు అని చెప్పి, అదేవిధంగా దేశంలోని ప్రజలు కూడా రేడియోలోని వార్తల కోసం, మరుసటి రోజు వచ్చే దినపత్రికల కోసం ఎదురు చూసేవారు. వాజ్పేయి గారు పార్లమెంట్లో ఏం మాట్లాడతారు అంటే, ఒక దేశభక్తి పరుడు, దేశం ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన పరుడైనటువంటి వాజ్పేయి గారు మంచి వక్త, మంచి కవి. వారు భారతీయ జనసంఘ నాయకులుగా, తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈ దేశానికి విశేషమైన సేవలు చేశారు. స్వర్ణ చతుర్భుజి వాజ్పేయి గారు వేసిన తర్వాత దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈరోజు పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా వాజ్పేయి గారిని అభిమానిస్తారు. అదేవిధంగా అమెరికా శాటిలైట్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే, మన చేతి గడియారంలోని
సమయం ఆ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కూడా ఆ సమయాన్ని కూడా చూపించగల అంత పవర్ఫుల్ ఉంటాయి వాళ్ళ శాటిలైట్స్. అలాంటిది అమెరికన్ శాటిలైట్ కూడా అంతు చెక్కకుండా వారు పోఖ్రాన్లో రహస్యంగా ఒక 11 అణుపరీక్షలు చేయడం జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మంత్రిగా ఉన్నారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ సారథ్యం వహించారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పనులని వాజ్పేయి గారు చేశారు. మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ అగ్రజులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనం ముందుగా వాజ్పేయి గారి గురించి తలుచుకుంటే అంత్యోదయ పథకం కానీ అలాగే హైవేలు కానీ ఆయన చేసింది తక్కువ రోజులైనా సరే గుర్తుండిపోయేలాగా చరిత్రలో నిలిచిపోయేలాగా చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు ముందడు అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరుగుతుందంటే దానికి ఆద్యుడు వాజ్పేయి గారు అని చెప్పి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయనే ఇవాళ హైవేలు కానీ అలాగే ప్రతిదీ కూడా మౌలిక సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ఏదైనా సరే ఆయన వేసిన బీజం అని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ఆ మహనీయుడికి మరొకసారి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ మాజీ ప్రధానమంత్రి వర్యులు భారతీయ జనసంఘ వ్యవస్థాపకులో ఒకరైనటువంటి అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ మొదటి అధ్యక్షులుగా బ్రహ్మచారిగా ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మొదటిసారి 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత పూర్తి కాలం 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన టైంలోనే పోఖ్రాన్ అణుపరీక్షలు చేసి ప్రపంచ దేశాలకి ధీటుగా మా దగ్గర కూడా అణు సామర్థ్యం ఉంది అని ప్రపంచానికి దమ్ముగా ధైర్యంగా సాటి చెప్పినటువంటి గొప్ప ధైర్యశాలి మన అటల్ బిహారీ వాజ్పేయి. ఆనాడు అమెరికా అనేక ఆంక్షలు పెట్టి నిగూఢ సంస్థల ద్వారా అక్కడ అణుపరీక్షలు జరగడానికి వీలు లేదన్నప్పటికీ కూడా ఆనాడు అబ్దుల్ కలాం గారు వారి సహకారంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ అణుపరీక్షలు జరపడం, దాన్ని ఈ రోజున మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రక్షణ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే వెసులుబాటు ఆ రోజు మనకి శంకుస్థాపన పడడం చాలా సంతోషించదగ్గ విషయం. అటల్ బిహారీ వాజ్పేయి గారు బాల్యం నుంచి కూడా ఒక క్రమశిక్షణ తోటి రాష్ట్రీయ స్వయం సేవక యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన జీవితాన్ని పూర్తిగా పార్టీకి సిద్ధాంతానికి ఇచ్చిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చిన మహనీయుడు. అలాగే ప్రతి గ్రామాన్ని కూడా గ్రామ సడక్ యోజన కానీ గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేసే కానీ అన్నపూర్ణ అంత్యోదయగా అట్టడుగు బడుగు 15 వర్గాలకి వారందరికీ కూడా అన్నపూర్ణ అంత్యోదయ ద్వారాగా 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని చూసినట్లయితే అలాగే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల్లో భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చిన మహనీయుడు. విశ్వ సాహితీ కళావేదిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విశ్వ సాహితీ అక్షర మహోత్సవం కార్యక్రమం విశ్వ సాహితీ కళావేత్త చైర్పర్సన్ కొల్లి రమావతి ఆధ్వర్యంలో గమనీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ముఖ్య అతిథిగా అధికార భాషా సంఘం అధ్యక్షులు త్రివిక్రమరావు పాల్గొన్నారు. తెలుగు భాష కోసం 3 ప్రపంచ మహాసభలు నిర్వహించానని, తెలుగు భాష కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆంధ్ర సారస్వత పరిషత్ కృషి చేస్తుందని, తెలుగు భాష కోసం తన వంతు సహకారం అందిస్తానని విశ్వ సాహితీ కళావేదిక చేస్తున్న కార్యక్రమాలు చూసి కొల్లి రమావతిని ఆంధ్ర సారస్వత పరిషత్ జాతీయ సమన్వయకర్తగా నియమించానని డాక్టర్ గజల్ శ్రీనివాసు తెలిపారు. కార్యక్రమంలో హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ధనంజయరావు, సినీ గేయ రచయిత రసరాజు, రాష్ట్ర కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్, ఆర్వేశ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్వేశ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు, మాజీ కౌన్సిలర్లు కాకర్ల సుభద్ర, అడపా జమున తదితరులు పాల్గొన్నారు. విశ్వ సాహితీ కళావేదిక
మరి ప్రథమ వసంత వేడుకకు మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కవులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి మన తాడేపల్లిగూడెం ఆడపడుచు తెలుగు భాషకి కళ్యాణం చేస్తూ కవులను సత్కరిస్తూ తెలుగు భాష అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ స్ఫూర్తి కలిగించినటువంటి సమావేశం ఇది. ఈ సమావేశంలో మరి ఎంతోమంది కవులను జాగృతం పరుస్తూ అనేక పుస్తకాలను ఆవిష్కరింపజేస్తూ ఆ పుస్తకాల ద్వారా మన మస్తిష్కాలలో జ్ఞాన సంపదను వెలిగించేటువంటి గొప్ప మహత్కార్యాన్ని ఏర్పాటు చేసినందుకు మరి కొల్లి రమావతి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుద్దాం. ఇదే దిశగా తెలుగు భాషకు తెలుగు భాషాభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారు, అలాగే తెలుగు భాష చైర్మన్ గారైనటువంటి త్రివిక్రమ్ గారు, ఎంతోమంది మహానుభావులు కవులు రసరాజు గారు లాంటి వారు పాల్గొని ఈ కార్యక్రమానికి ఉద్దీపన కలుగజేస్తూ తేజోవంతం చేసినందుకు వారందరికీ కూడా నిండు మనసుతో నమస్కారాలు తెలియపరచుకుంటూ విశ్వ సాహితీ కళావేదిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ గమని ఫంక్షన్ హాల్లో వైభవంగా జరిగింది. ఈ పండగకి సహకరించిన వచ్చిన కవులకు, కవయిత్రులకి, సాహితీ మిత్రులకి, అలాగే కళాకారులకి, సామాజిక సేవకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ పండగ వేడుకని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. అదేవిధంగా ఈ అక్షర మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోల విక్రమ్ గారికి, అధికార భాషా సంఘం చైర్మన్ పోల విక్రమ్ గారికి, అలాగే ముమ్మారు గజల్ గిన్నీస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చిన వలవల మల్లికార్జునరావు గారికి, శ్రీధర్ గారికి, కోనా శ్రీనివాసరావు గారికి, రసరాజు గారికి, అదేవిధంగా ఈతకోడ భీమశంకర్రావు గారికి, ఇక అనేక రాజకీయ సాహితీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మా సంస్థని ఆస్వాదించిన వారందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క కవితలను కానీ మీలో ఉన్నటువంటి కళని ఈ రోజున ప్రదర్శించిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. మరి మొట్టమొదటిసారిగా ఈ రోజున యువ కవుల్ని, చిన్న చిన్న రచయితల్ని ఈ రోజున ఈ స్టేజ్ మీద చూడడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడో రిటైర్ అయిపోయాక ఏమన్నా కవితలు దాని మీద ఉన్నటువంటి కోరికతో వారు చేసేది కాకుండా మరి చాలామంది వారి యొక్క శిష్యుల్ని, చిన్న వయసులో వారిని కూడా ఈ రోజున ఇక్కడికి తీసుకురావడం, వారు కూడా వారి యొక్క కళని ప్రదర్శించడం నిజంగా అభినందనదాయక విషయం. నిజంగా మరి ఈ కళావేదిక అనేది యువ కవులకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి వారికి మీ అందరి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్ తాడేపల్లిగూడెం నల్లజర్ల హైవేకి చేర్చి సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ తో పాటు సీనియర్ ప్రొఫెసర్లచే విద్యాబోధన, మ్యాథ్ అక్రిడేషన్ మరియు యూజీసీ వారిచే ఆటోనమస్ హోదా పొందిన వైస్ ఇంజనీరింగ్ కాలేజ్. మా ప్రత్యేకతలు: క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో అత్యధిక ప్లేస్మెంట్, అంతర్జాతీయ జర్నల్స్ తో కూడిన డిజిటల్ లైబ్రరీ, మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, టీసీఎస్ ఇంటర్న్షిప్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఆటోనమస్ హోదా వల్ల ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన ప్రత్యేక ప్రోగ్రామ్స్ ద్వారా అత్యధిక ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ తో పాటు జిల్లా అంతటా బస్సు సదుపాయం కలదు. అర్హులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం లభించును. ఆఫర్ చేస్తున్న కోర్సులు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ. ఈసెట్, ఐసెట్ కౌన్సిలింగ్ కోడ్ వైస్ WISE. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్ సాంబశివరావు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు: ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం,
500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఏళ్ల తరబడి నివాసిస్తున్న దళితుల ఇళ్లకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేయడం తగదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కరీ నాగేశ్వరరావులు మండిపడ్డారు. సామాజిక శంఖారావంలో భాగంగా సోమవారం తాడేపూడెం పట్టణంలో దళిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పట్టణ కన్వీనర్ జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, ఏవి శ్రీనివాస్, ఏ మంగారావు, పోతు శ్రీను, కొడమంచిలి బాబు, టి జయరాం, కె దయామణి, దేశంశెట్టి సతీష్, నానాజీ, అడపాలోవా, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి దళిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రధానిక యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్వేలు చేయడం జరిగింది. ఈ సర్వేల ప్రకారం మన వార్డుల్లోకి వెళ్తే అనేక సమస్యలు వాళ్ళ దళిత ప్రధానికులు ఎదుర్కొంటూ ఉన్నారు. వార్డులో సంబంధించి ప్రధానంగా శ్మశాన సమస్యలు, అలాగే రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, ఈ రోడ్లు వ్యస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మంచినీళ్ళ సమస్య కనిపిస్తూ ఉంది. అలాగే చాలా ప్రాంతాల్లో నివసించడానికి అసౌకర్యంగా ఉండే పరిస్థితిలో ఇబ్బందికర పరిస్థితిని ప్రధానికులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆ వార్డులో ప్రధానికం అడిగితే మా వార్డులకు సంబంధించి వర్షం వస్తే రోడ్లు నీరుతో నిండిపోతూ ఉన్నాయి, డ్రైనేజీ సదుపాయాలు లేని పరిస్థితి మాకుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చాలా కాలం నుంచి 34 సంవత్సరాల నుంచి నివసిస్తున్నా సరే మాకు పట్టాలు ఇవ్వలేదనే పరిస్థితి కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజున ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యల్ని తద్వారా పరిష్కారం చేస్తామని చెప్పి తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేస్తే సరే, లేదనుకుంటే ఈ నెల 24వ తారీఖున భీమవరపట్నంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని మన సమస్య ఏతున్న ఈ సమస్యల పరిష్కారం కోసం మీరంతా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో దళితులు అట్లాగే మున్సిపల్ వర్కర్స్ ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యలను ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ప్రధానంగా ఏ ఒక్క దళితపేటలో కూడా కేవీపీఎస్గా వ్యవసాయ కార్మిక సంఘంగా 2 సంఘాల ఆధ్వర్యంలో సుమారు 6 వార్డుల్లో సర్వే చేస్తే 6 వార్డుల్లో కూడా సమస్యలకి నిలయంగా ఆ వార్డులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా శ్మశాన వాటిగా ఎక్కడ కూడా లేదు, ఉన్న చోట్ల ఆక్రమణకు గురవుతూ ఉంది, లేదా ఉన్న చోట్ల అధ్వానంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆత్మగౌరవంతో పుట్టినప్పటి నుంచి చనిపోయినటువంటి దళితులు చివరికి చనిపోయిన తర్వాత ఆత్మగౌరవంతో కూడా ఖననం చేసుకునే దుస్థితి ఈ మున్సిపల్ పట్టణంలో లేదు. మరొక వైపు అదే దళితపేటల్లో రోడ్లు సరిగ్గా లేవు, అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం సరిగ్గా లేదు, మరోవైపు త్రాగునీరు సరఫరా సరిగ్గా లేదు. సో ఇట్లాంటి కులవృక్ష రూపాల మీద కేవీపీఎస్గా మేము పోరాటం చేయదలుచుకున్నాం. గత 6 రోజుల నుంచి తాడేపల్లిగూడెం పట్టణంలో దళిత వాడల్లో సామాజిక సంకారం పేరుతో మీద సర్వే చేయడం జరిగింది. భారత స్వాతంత్రంలో మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న
దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు ఏమీ కూడా లేవు. ఈ యొక్క సమస్యలన్నిటినీ కూడా మన ఆర్డీఓ గారికి మెమరాండం రూపంలో అందించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తణుకు నియోజకవర్గం పరిశీలకులు కొట్టు వెంకట్ కుటుంబ సమేతంగా షిరిడి సాయినాథుని దర్శించుకున్నారు. ఈ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ప్రజలందరూ కూడా సాయినాథుని ఆశీస్సులతో వృత్తి, వ్యాపార, విద్యా రంగాలలో, వ్యవసాయ రంగంలో రైతులు దినదిన అభివృద్ధి చెంది సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. సాయినాథుని దర్శనం శాంతి, ప్రేమ, కరుణకు నిదర్శనమన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొల్సర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆదివారం సాయంత్రం పెంటపాడు గౌరీదేవి గుడి ఆలయంలో మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ కట్టుపోయిన వెంకటలక్ష్మి హాజరయ్యారు. పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లాబాబి, బీజేపీ జిల్లా కార్యదర్శి దత్తుప్రసాద్, చిన్న తిరుపతి ట్రస్ట్ బోర్డు మెంబర్ కసిరెడ్డి మధులత, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు ఇమ్మంది శ్రీను, దాసరి కృష్ణవేణి, కేబుల్ వెంకట్రావు, నల్లమిల్లి గోపిరెడ్డి, తోట సత్యనారాయణ, కట్టుబోయిన కృష్ణప్రసాద్, కొనగల్ల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరున గౌరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిలపర్తి వెంకట్రావు సహకారంతో పంచాయతీ శానిటరీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి బొలిశెట్టి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రానున్న కాలంలో ఉన్నత పదవిని పొందాలని కోరారు. శాసనసభ్యుల వారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని గౌరీమాత గుళ్ళో ప్రత్యేక పూజలు జరపడం జరిగింది. అలాగే కిలపతి వెంకట్రావు అప్పన్న ఆధ్వర్యంలో, పెంటపాడు నాయకుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు, సిబ్బందులకు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ మునుపెన్నడు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ నాయకుడికి చేయటం మేము చూడలేదు. ఇప్పుడు అందరూ మనస్ఫూర్తిగా వాళ్ళు ఆయన చేసిన అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా ఈ సేవా కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన నియోజకవర్గం అభివృద్ధిలో వెనకంజలో ఉన్న సమయంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా పెంటపాడు గ్రామంలో శ్రీ గౌరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన నిండు నూరేళ్లు సుఖశాంతులతో మరింత ఉన్నత పదవులతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పని కూటమి నాయకులందరం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం పెంటపాడు పంచాయతీ సిబ్బందికి బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన శాసనసభ్యులు ఆయన పదవితో, ఆయనకున్న స్నేహ సంబంధాలతో ఈ నియోజకవర్గానికి అధికంగా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయడంతో పాటు ఆయన సొంత నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపి P4 పథకంలో ఆయనతో పాటుగా ఆయన స్నేహితులను కూడా దానిలో పాలు పంచుకునే విధంగా తోడ్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బొలిశెట్టి శ్రీని గారు. మన శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఉదయం 6 గంటలకి పత్తిపాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి అనంతరం ముదునూరు గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, అలాగే పెంటపాడు మండల కార్యాలయంలో వల్లూరుపల్లి, కోరుమిల్లి, అలాగే పెంటపాడు గ్రామాలకి ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ వెహికల్స్ అందజేయడం జరిగింది. అలాగే స్థానిక పెంటపాడు బాలికల వసతి గృహంలో వారికి ఇన్వర్టర్ లేకపోవడంతో వాళ్ళకి ఇన్వర్టర్ అందజేయడం జరిగింది. అలాగే బాలుర హాస్టల్లో టీవీని అందజేయడం జరిగింది. ఇప్పుడు మా కూటమి ఆధ్వర్యంలో మా కిలపతి వెంకట్రావు గారి సహకారంతో పెంటపాడు గ్రామ పంచాయతీ వర్కర్లకు అందరికీ బట్టలు, పట్టు వస్త్రాలు సమర్పించడం, అలాగే గౌరీదేవి ఆలయంలో గౌరీదేవికి పట్టు వస్త్రాలు సమర్పించి బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరున అర్చన చేయించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు. మన శాసనసభ్యులు అయిన ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వచ్చాక చాలా అభివృద్ధి జరిగింది. ప్రతి గ్రామాల్లో కూడా రోడ్లు వేయడం, ప్రతి ఒక్కరికి ఏది లోటు లేకుండా చూసుకోవడం, పార్టీతో సంబంధం లేకుండా ఆయన ప్రతి ఒక్కరిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం అన్నది చాలా మంచి విషయం. దానికి తగ్గట్టు ఇంకా ఏంటంటే పార్టీ కార్యాలయం కూడా ఎవరు వెళ్ళినా పార్టీతో సంబంధం లేకుండా ఏ పని అయినా చేయడానికి అక్కడ ఆఫీసర్లను పెట్టడం,
ఇదంతా కూడా బాగా జరుగుతుంది. బాగా ఇలాగా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఆయన దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా ఉన్నత పదవులు సాధించుకుంటూ ఉండాలని, సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమవరంలో సిఐ కృష్ణ పిలుపునిచ్చారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా సోమవారం భీమవరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కళాశాలల విద్యార్థులు, గ్రామస్తులు, మానవతా సంస్థ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవతా సంస్థ జిల్లా సెక్రటరీ కమిటీ డైరెక్టర్ రామశెట్టి గంగాధర్రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు చిలపర్తి ఆదినారాయణ, ఘంట పాండురంగారావు, పసుపులేటి సాంబశివరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, రామశెట్టి గంగాధర్రావు, పంచకర్ల సత్యనారాయణ, బదర్వాడ అనిల్ రాజు, వెజ్జు ధర్మారావుతో పాటు సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవం, అలాగే సోదరి భావం, ఐక్యత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అనేందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి మనం చేసే ర్యాలీ ప్రజెంట్ యువతలో మాత్రం కంపల్సరీ ఈ శాంతి అనేది కూడా మీలో ఎక్కువగా పెంపొందించాలి. ఎందుకంటే ప్రతి యువత కూడా చట్టం యందు గౌరవం కలిగి ఉండాలి, అలాగే ప్రజల యందు కూడా అదే గౌరవాన్ని కలిగి ఉండాలి. హింసకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా హింసని పెంపొందించకూడదు. అదే విధంగా ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప ఆ సమస్యను పెద్ద చేసే విధంగా మీ ఆలోచనలు ఉండకూడదు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులన్నింటినీ కూడా మీరు నమ్మి అటువంటి యాజిటేషన్స్ అటువంటి పాల్గొని ప్రజల యొక్క ఆ జీవన విధానానికి అశాంతిని కలిగించకూడదు. కాబట్టి యువత ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రతి సమస్యను కూడా శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాడేపూడి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలు సమస్యలపై కమిషనర్ యేసుబాబుకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల నుండి వినతులను స్వీకరించిన కమిషనర్ యేసుబాబు సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ప్రతి సోమవారం మనం గ్రీవెన్స్ సిస్టమ్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. అనేక మంది ప్రజలు ఏవైతే సమస్యలు ఉన్నాయో వారు వ్యక్తిగతంగా లిఖితపూర్వకమైన దరఖాస్తు ద్వారా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వచ్చి వారి యొక్క దరఖాస్తు ఇచ్చి సమస్య పరిష్కరించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే దరఖాస్తు ఇచ్చారో మీ దగ్గర పలానా సమస్య ఉందని మాకు తెలుస్తుంది అధికారులుగా. తర్వాత మా కింద స్థాయి సిబ్బంది అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ఆ గ్రౌండ్ వెరిఫికేషన్లో సమస్య పరిష్కరించడానికి 100% సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. మనం రొటీన్గా ఒక స్ట్రీట్ లైట్ ఎలగట్లేదని కంప్లైంట్ పెడితే ఇమ్మీడియట్గా స్ట్రీట్ లైట్ వేస్తున్నాం. అలాగే డ్రైనేజ్ కానీ శానిటేషన్ బాగోలేదంటే శానిటేషన్ కూడా చేస్తున్నాం. అలాగే వాటర్ సప్లై సరిగా రావట్లేదంటే వాటర్ సప్లై చేస్తాం. ఇలా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పురపాలక సంఘం ఇచ్చే సేవలను మీరు సద్వినియోగపరచుకుని పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పనులు, ఖాళీ స్థలం పనులు, నీటి పనులు సకాలంలో చెల్లించి ఈ పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తాడేపూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు, యూనియన్ అధ్యక్షులు జయరాం, యూనియన్ కార్యదర్శి కొడమంచిలి బాబులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కరేడ్ల రామకృష్ణ, సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రీను, కొడమంచిలి బాబు, తాడికొండ జయరాం, ఏసమ్మ, పద్మ, భాను తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే మున్సిపల్ కార్మికుల సమస్యలపై అన్ని రంగాల్లో ఉన్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి 12 PSని ప్రకటించాలని చెప్పేసి, ఏదైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అలాగే చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా మానవతా దృక్పథంతో చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ, అలాగే కార్మికుల సమస్యలపై ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై కూడా చర్చ జరపాలని చెప్పి ఆకాంక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సిఐటి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున మానవహారం తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి అనేక డిమాండ్స్ పై ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి 12వ PSని వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్ట్ వర్కర్స్కి కనీస వేతనం రెగ్యులరేషన్ చేయాలని, అలాగే మరి కార్మికులకు వస్తున్నటువంటి మరి రాయితీలు ఏదైతే ఉందో అది వెంటనే ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్కి 62 సంవత్సరాలు వెంటనే మరి జీవన విడుదల చేయాలి. అలాగే కాంట్రాక్ట్ కాంగ్రెస్కి కాకుండా పర్మనెంట్ వర్కర్స్ను కూడా రావాల్సినటువంటి ఎర్రన్ లీవ్లు కానీ, సెరన్ లీవ్లు కానీ, PRC కానీ మరి వెంటనే కూడా ప్రభుత్వం తక్షణమే మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చనిపోయినటువంటి వారి కుటుంబాలకి మరి దగ్గరగా 3-4 సంవత్సరాలు అయిపోయినా ఎవరికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి, వెంటనే ఉద్యోగాలు మరి భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. తాడేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సేవా సమితి ఆధ్వర్యంలో వారోత్సవాలకు సహకరించిన అధికారులకు, జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాస్, మద్దాల నరసింహ, పొప్పపల్లి త్రినాథ్, రౌతు సామరాజు, దుట్ట యువరాం, రావురి రమేష్, కేశవభట్ల విజయ్, కోటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు గౌరవనీయులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు అంగవైభవంగా ఒక పండగ వాతావరణాన్ని ముప్పించి ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ మన చుట్టుపక్కల ఊళ్ళో కూడా ఒక పండగ వాతావరణాన్ని ముప్పించి చేసిన ఈ వేళ అందరికీ కూడా పేరున మా బొలిశెట్టి సేవా సమితి తరపున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మన బొలిశెట్టి శ్రీను గారు. ఆయనకున్న పని ఏంటంటే ఎవరైనా వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యాలి, నాకు ఇది ఉండాలి అని అంటే ప్రతిదీ కూడా ఆలోచన లేకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలా సహకరించిన ఒక గొప్ప వ్యక్తి మన బొలిశెట్టి శ్రీను గారు. ఎందుకంటే ఏ విషయంలో అయినా కానీ మనం ఒక వ్యక్తికి ఇంతమంది అభిమానులు ప్రతి వాళ్ళు గుండెల్లో ఆరాధ దైవంగా భావించే ఈరోజు మన బొలిశెట్టి శ్రీను గారిని ఇలా చూస్తున్నారంటే కారణం ఆయన చేసే పని ప్రతిదీ గొప్పదే. గత వారం రోజులుగా బొలిశెట్టి సేవా సమితి జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 16వ తారీఖు కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారోత్సవాలు ప్రతిరోజు కూడా చక్కగా పొద్దున్నే గుళ్ళో గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం తణుకు బస్ స్టాండ్ వద్ద సుమారుగా 600 నుంచి 700 మంది భోజన కార్యక్రమాలు, అలాగే భోజన కార్యక్రమాల్లో కూడా ఒక రాజకీయాలతో సంబంధం లేకుండా చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా హుందాగా నిర్వహించడం అనేది సేవా సమితిలో ఉన్న సభ్యులందరికీ కూడా చాలా ఆనందదాయకమైంది. ఎందుకంటే ఏదైతే సేవా సమితిని బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవా సమితిని పెట్టాము, ఆయనకి ఏ రకమైన ఇబ్బంది మచ్చ కలగకూడదని మా శాయశక్తుల మేము ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా, ఈవెన్ ఆయన దగ్గర కూడా మాకు ఇది కావాలని ఎప్పుడు అడగడం కూడా జరగలేదు సేవా సమితిలో. ఇప్పుడు మేమే మా వంతు సహకారం మేమే వేసుకుని ఈ సేవా కార్యక్రమాలను ఇప్పటివరకు చేయడం జరిగింది. పూర్వజన్మ సుకృతం వల్ల తన తల్లిదండ్రుల ద్వారా అందించే సహకారం తన వంతు సహకారం అందజేస్తానని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి PA దారపురెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సాయంత్రం పెంటపాడు ముచ్చల్లమ్మ గుడి వద్ద ఆయనను పెంటపాడు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తొలుత గౌరీదేవి గుడిలో దారపురెడ్డి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంటపాడు గ్రామానికి తన వంతుగా తగినంత సాయం చేయడానికి భగవంతుడు తనకు అవకాశం కలుగజేశారని, దాంతో గ్రామంలోని కొన్ని దేవాలయాల నిర్మాణానికి తనకు తోచని విధంగా సాయం చేస్తున్నానని అన్నారు.
తమ చెరువు వద్ద ఉన్న మారమ్మ తల్లివారి ఆలయం పునర్నిర్మాణాలు నిర్మించాలని పెంటపాడు గ్రామంలోని రజకులు వచ్చి అడగడం జరిగిందని, దానిని గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన శాంక్షన్ చేయించి ఆలయ నిర్మాణానికి సహకరించారని అన్నారు. కార్యక్రమంలో పెంటపాడు రైతు సంఘం ప్రెసిడెంట్ శీలం సత్యనాగ వరప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ సిల్వపు తులసిబాబు, ట్రెజరర్ సిల్వపు రాంబాబు, గుంజారి శీలం రాంబాబు, పూర్వాధ్యక్షులు శీలం సత్తయ్య, శీలం సుబ్బారావు, సింహాద్రి, జొన్నాడ చిన్నప్పల స్వాములు పాల్గొన్నారు. మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల, అలాగే మా తాత ముత్తాతలందరూ కూడా ఎంతో సేవ చేసుకున్నారు. వారి యొక్క సుకృతంతో ఈ రోజున పెంటపాడు గ్రామంలో నాకు తగినంత విధంగా సాయం చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు భగవంతుడు కలగజేసుకున్న దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మా కాపుల శ్మశానం 2017లో మేము చేసుకోవడం జరిగింది. దాని నిమిత్తం అప్పుడు పైడికొండ మాణిక్యాలరావు గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు దగ్గరుండి 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇప్పించారు. తర్వాత నేను దానికి ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అలాగే దాతల యొక్క సహకారం కూడా తీసుకుని ఒక 8 లక్షల దాకా తీసుకుని పెంటపాడు కాపుల శ్మశానం చేయించడం జరిగింది. అదే సమయంలో చాకళ్ళ యొక్క శ్మశానం మా పక్కనే ఉంది. వారు కూడా అప్పుడు కొద్దిగా సాయం చేయాల్సింది అడిగితే ఆ రోజుల్లో 20,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని బాగు చేయించడం జరిగింది. పెంటపాడు రజకులు జనసేవా సంఘం మనం ఎమ్మెల్యే పిఎస్ సీని గారిని ఆహ్వానించక ఒక కారణం ఏంటంటే, మాకు ఎన్నాళ్ళ మట్టో ఉన్న మారుము గుడి పునాది నుంచి కట్టి నూతన గుడిగా అమర్చి మాకు ఊళ్ళో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సీని గారికి ఏదో మా సిరికానుగా ఒక సాల్వా సన్మానం చేయాలని మేము మా సంఘం నియమించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ వేదిక ఇచ్చేసినందుకు వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జరగబోయే కార్యక్రమంలో ఇప్పుడు మేము ఆయనగా చిన్న కోరిక కింద కోరటం జరిగింది. అది ఏమిటంటే, శ్మశాన సమస్య కొంచెం మాకు గట్టిగా ఏర్పడటం జరుగుతుందండి. కొంచెం ఆ కార్యక్రమాన్ని కూడా మాకు నెరవేర్చారని ఈ సందర్భంగా సీని గారిని కోరటం జరిగింది. ఇప్పటి నుంచో కూడా ఏదైనా అవసరం అని వెళ్ళిన వెంటనే వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఏదైనా చేస్తానే ముందుండే మనిషి సీనివారు. మా మారం తల్లి చెరువుకి ఇబ్బంది ఉందని, ఆ గుడికి ఇబ్బంది ఉందని చెప్పేసి తెలియజేస్తే, ఆ గుడి నిమిత్తం అయితే కనుక పునాదులు మొదలుకొని గుడి నిమిత్తం కట్టి ఆ యొక్క పొంతకి అదైతే దారికి అయితే కనుక సింగిల్ లైన్ వైర్, కరెంట్ వైర్ ఉంటుంది, దాన్ని త్రూల్ ఫేస్ చేశారు. అదేవిధంగా 2 వాటర్ ట్యాంకులు కట్టించారు అక్కడ. అదేవిధంగా ఒక కంచి కామాక్షం తల్లి విగ్రహం ప్రదర్శించి ప్రతిరోజు కూడా అసలు ఏ గుడిలోని కూడా మన గుడిలో ఉన్నట్టు ఏ గుడిలో కూడా ఏసీ లేదు. అలాంటిది మారం తల్లి గుడిలో ఏసీ పెట్టించి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏసీ ఆన్ చేస్తున్నారు. అదేవిధంగా ఏ కార్యక్రమం సరే సీని గారు పర్యవేక్షణలో జరుగుతుంది. శాఖల వల్ల కాదు, ఎవరు వెళ్ళినా సరే ఇలా ఇబ్బంది ఉంది మాకు అని చెప్పి తెలియజేసిన వెంటనే నేనున్నాను ముందని చెప్పేసి ముందున్న మనిషి అయినా. పిఎంపి అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం పోలా ఏలూరు జిల్లా కార్యదర్శి జయరాం ప్రథమ శిక్షా కేంద్రం నందు జిల్లా అధ్యక్షులు ఆనందం సుబ్బారావు అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తారాటి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేసి అనంతరం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి సమావేశం నిర్వహించింది. జిల్లాలోని అన్ని మండలాల నాయకులు జీవన్ దాన్ యాప్లో సభ్యులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సమావేశం కోరింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాం, జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బారావు, ఉపాధ్యక్షులు మురళీకృష్ణతో పాటు అన్ని మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, గంజాయి, కొకైన్ ఇట్లాంటివన్నీ కూడా చాలా యువత బాగా దీనికి అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల మానసిక వికలత్వం వస్తుంది. అట్లాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, లంగ్స్ పాడైపోతాయి, బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది, శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది, విచక్షణ జ్ఞానం నశించిపోతుంది. ఈ కారణంగా భారతదేశంలో అనేక రకమైనటువంటి నష్టాలు, ఇంట్లో కుటుంబ సభ్యులను అనుమానిస్తుంటారు, ప్రజలను అనుమానిస్తుంటారు, చేయకూడని పనులన్నీ చేస్తుంటారు. దీనివల్ల భారతదేశం చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ప్రతి ఆదివారం కూడా 100 ఆదివారాలు భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు ఆదేశం మేరకు మా పిఎంపీ ఈ కార్యక్రమాలన్నీ చేయడం అనేది జరుగుతుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో టాస్క్ ఫోర్స్ క్లబ్ భవిష్య భారత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాంగణంలో రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తాడేపురం ఏరియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ రమ్య శృతి, డాక్టర్ స్వాతి ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ఆచార్యులు విద్యార్థుల నుండి రక్తాన్ని సేకరించారు. ఆచార్యులు విద్యార్థులు విశేషంగా స్పందించి రక్తదానం చేశారు. సామాజిక బాధ్యతతో మొత్తం 50 మంది నుండి రక్తదానం చేశారు. సమన్వయకర్త అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినోద్ కుమార్ రాజా, ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసన్, ఎస్ భరణీధరన్, క్లబ్ కార్యదర్శులు రీతు సాత్విక్, మనోజ్ చేదల్లా తదితరులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేషంగా అర్చనలు, అభిషేకాలు, ఏకావార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎతుగొడ తాతాజీ అల్లుడు దోలం శ్రీనివాసరావు, జనని జయలక్ష్మి దంపతులు, వారి కుమార్తె సత్యనిఖిత కుటుంబ సభ్యులచే ప్రసాదం అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు శ్రావణ మాస మొదటి సోమవారం. అందులోని శివుడికి శ్రావణ మాసం, కార్తీక మాసం అత్యంత ప్రీతిపాత్రమైన మాసములు. ఈ శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 4 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరీలు శ్రీ ఆలయ మన ఈతకోట ఆలయ ధర్మకర్తలు, అలాగే ఈతకోట భీమశంకరరావు గారు తాతాజీ గారి అల్లుడు గారు అయినటువంటి దోలం శ్రీనివాసరావు గారు, అలాగే వారి ధర్మపత్ని జనని జయలక్ష్మి దంపతులు, అలాగే వారి కుమార్తె చిరంజీవి సత్యనిఖిత వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. తాడేపురం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రజక అధ్యక్షులు అడ్డా నరసింహరావు ఆధ్వర్యంలో పడాల గ్రామంలో ఉన్న జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. టౌన్ రజక సంఘం అధ్యక్షులు ఎండమూరి మహేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అమలాపురం వెంకన్న, పసుపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గత 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను కొనియాడారు. మన ప్రీతమ ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ ఇప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మరి వృద్ధులకు పనులు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మరి ఆయన ఎమ్మెల్యే గారు మరిన్ని ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన పదవులు అవరోధించాలని, సంపూర్ణమైన ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఏదైతే అన్నదానం ఎక్కడైతే చేస్తామో అక్కడ వారికి సుఖ సంతోషాలు అన్నీ కలుగుతాయని ఒక భగవంతుడు ఇచ్చిన ఆశీస్సుల మేరకు తోసినంత వరకు వృద్ధులకి మన వంతు సహాయ సహకారం చేయాలని మాకు ఏదైతే భగవద్గీత ఉందో దాని ప్రకారం మరి పడాల వృద్ధాశ్రమంలో ఏ కార్యక్రమం జరిగినా మేము రావడం, మాకు ఇక్కడ అన్నదానం చేయడం మాకు ఎప్పుడు అలవాటైంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, మంచి ఉన్న పదాలతో సుఖతాళాలని ఆ దేవుని కోరుకుంటూ మంచి ఆశీస్సు, మంచిగా ఉన్న స్థానం పొంది ఉండాలని కోరుకుంటున్నాం. రజక సంఘం ఆధ్వర్యంలో అడ్డాల నరసింహరావు గారు అలాగే శ్రీను గారు ఆధ్వర్యంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆయనకి పుట్టినరోజు సందర్భంగా పళ్ళు పంచిపెడతాం జరిగింది. ఆయన నిండి ఆరోగ్య ఐశ్వర్యంతో సుఖతోలాలను కోరుకుంటూ తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టము పటిష్టంగా అమలు చేయాలని, రైలు ప్రయాణ ఛార్జీలో రాయితీలు ఇవ్వాలని తాడేపురం సీనియర్ సిటిజన్ సంఘ నాయకులు సోమవారం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. పెన్షనర్స్ అసోసియేషన్ భవనం నుండి సీనియర్ సిటిజన్ నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ డిమాండ్ల వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సంఘం యూనియన్ అధ్యక్షులు కె బాలకృష్ణ, రాష్ట్ర సంఘ నాయకులు వికే వీరారావు, ట్రెజరర్ ఎండి మస్తఫా, అర్జునరావు, రామ్మోహన్ రావు, సూర్యరెడ్డి, మురళీకృష్ణ, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
తాడేపూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయానికి 9,800 రూపాయలు విలువైన వాటర్ డిస్పెన్సరీని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఆదుర్తి అజయ్ కుమార్ ఇండియన్ బ్యాంక్ వార్షికోత్సవాల్లో సామాజిక బాధ్యత కార్యక్రమంలో శాఖ గ్రంథాలయానికి బహుమతికి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సత్యప్రకాష్, గ్రంథాలయ ఇన్ఛార్జి సాయిబాబా, ఏవి లక్ష్మణరావు, జాన్ బాబు, ఏకే బాపూజీ, తంగేల మురళీకృష్ణ, కె రాజశేఖర్, సతీష్ చదువర్లు తదితరులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో సరైన సదుపాయాలలో మెటీరియల్ ఇలాంటివన్నీ కూడా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా చేస్తాం. సో మేము ఆగస్టు 15 టైంకి ఖచ్చితంగా ఒక యాక్టివిటీ అనేది చేసి గుర్తించాం. సో అది కూడా మాకు ఆడిట్లో ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద పాయింట్. సో అలాంటి టైంలో ఇక్కడ మనకి ఎక్కడ ఎవరిని కన్సల్ట్ చేయాలా ఏంటి అనే టైంలో సార్ వచ్చి, సార్ మనకి నీడ్ ఉంది అన్నట్టు మాకు దేవుళ్ళు ఆడారు. సో ఇమీడియట్గా మేము దాన్ని సార్ ఇలా ఒక లెటర్ బట్టి మేము ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తామని ఇమీడియట్గా అవి ఫార్వర్డ్ చేసాం. ఇమీడియట్గా పర్మిషన్ తీసుకుని మా వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు. ఆగస్టు 14 అంటే శుక్రవారం ఇక్కడ హాలిడే అని మనకి అంత ఐడియా లేదు. సో ఆ రోజు ఇమీడియట్గా సార్ని కంటాక్ట్ పెట్టి, సార్ రండి సార్ ఈరోజు ఎక్స్పర్ట్స్తో మేము ఇచ్చేయాలి అని చెప్పి ఇమీడియట్గా మనం చేయడం జరిగింది. రజక వృత్తి చెరువులో దోబి ఘాట్లు ఆక్రమణకు గురవుతున్నాయని, ఆక్రమణదారులు రజకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ్ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి అన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో జిల్లా రజక నేతలు పర్యటించారు. రజక మహిళలు, రజక సంఘ నాయకులు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావుని కలిశారు. కామినేనికి రజకుల ఇబ్బందులు కట్లయ్య వివరించారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గగనాల శ్యామల, కొమ్మంటి మురళి, చాటపర్రు పండు, బండారు సత్యనారాయణ, బండవల్లి చిన్నారి, కొమ్మంటి జమున, వనపర్తి రంగమ్మ, కళింగపట్నం వెంకటేశ్వరరావు, వీరవల్లి ధర్మారావు, అజయం అచ్యుతరావు, బైనపాలెం ఏడుకొండలు, కదలి సుబ్బయ్య, కోటిచుక్కల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కైకలూరు ఎమ్మెల్యే గారు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు వారు క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వారికి రజకుల న్యాయ పరిష్కారాన్ని వస్తే చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా రజకుల చెరువు కైకలూరుది కృష్ణంలో మాట్లాడారు. అయితే నియర్లీ 5 acres ఉంటుంది ట్యాంకు. వారు కోరుకునే అయితే వచ్చే లబ్ధి మీ రజకులే పొందాలి, కానీ బయట ఎవరికి ఇస్తున్నట్టు నేను ఒప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని కార్పొరేట్స్ గారు కూడా ఐడెంటిఫై చేశారు. కేవలం దీనికే చెరువు ఇవ్వాలని చెప్పారు. మనకే ఇస్తారు. అది రిసీట్ కూడా మా వర్గాన్ని సంబంధించారు. రజకుల్లో ఒకటి తీసుకొని ఆ లబ్ధి మీరు పొందండి, ఆ లబ్ధి మీరే పొందండి అని చెప్పారు. జిల్లా సంఘం ద్వారా వారికి గౌరవనీయులు కామినేని శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఈనాటి వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.